శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 22వ అధ్యాయం. 10వ చాతుర్మాస దీక్ష. చిఖల్దా. శక సంవత్సరం 1822. గురుచరిత్ర ముద్రణ. సినోరా నుండి బయలుదేరి వైశాఖ బహుళ అమావాస్యకు మహారాజ్ చిఖల్దా చేరుకొనిరి. అచ్చటి గ్రామస్తులింతకు ముందే వారికి సుపరిచితులై ఉండిరి. అక్కడ నర్మదా నదీ తీరమందలి రామమందిరంలో మహారాజు నివాసం చేసిరి. నర్మదా నది అవతలి తీరమున బడవాణి అను సంస్థానం ఉండెను. జనులందరూ చిఖల్దాలోనే చాతుర్మాసం చేయవలసిందని బలవంతం చేయుటచే శక సంవత్సరం 1822లో మహారాజు చిఖల్దాలో చాతుర్మాసం వెర్రెసిరి. ఆ సమయమునందే మహారాజు అనుజ్ఞ తీసుకుని మహారాజు రచించిన గురుచరిత్రను సావంతవాడిలోని నారోపంత్ ఒకడవే ముద్రించెను. మహారాజు ఆజ్ఞ లేకుండా అంతకుముందే ఎవరో గురుచరిత్రను ముద్రించిరని ఒకడవే మహారాజుకు రాసిన లేఖ ద్వారా అందరికీ తెలిసెను. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి గురుచరిత్ర ముద్రించుటకు మొదలుపెట్టెను కనుక అతనిపై దావా మనమెందుకు వేయరాదు అని ఆ లేఖలో ఒకడవే వ్రాసిన వాక్యములు విని అచ్చటి ఉన్న వారందరూ మహారాజు ప్రవృత్తిలో లోకేషణ ధనేషణ లేని కారణమున ఎవరు ఆ గ్రంథమును ముద్రించినను వారు పట్టించుకొనరు. లోకమునకు ఉపకరించు ఆ గ్రంథమును ఎవరు ముద్రించినను అది మంచిదే కదా అని తమలో తాము అనుకొనుచుండిరి. ఆ గ్రంథం ముద్రించుడని మహారాజు ఎవరికినీ లోగడా చెప్పి ఉండలేదు. అప్రతిసిద్ధ మనుమతం భవతి అను న్యాయానుసారం మొత్తం మీద ఎవరైననేమి ఆ మహాగ్రంథమును ముద్రించి లోకమునకు మహోపకారం అనరించిరి. కనుకనే మహారాజా ఆ విషయమునే మాత్రమును పట్టించుకొనక నిర్లిప్తంగా ఉండిరి. విశ్వనాథ చిట్నీస్ బాధా నివారణ. సావంతవాడిలో ఉండేడి విశ్వనాథ చిట్నీస్ అను అతనికి పిశాచ బాధ ఉండుటచే అన్నం తినినా అది అరిగడిది కాదు. అన్నం 4 మెతుకులు లోపలికి పోగానే వాంతులు మొదలయ్యేడివి. అందువలన అతడు నీరసించెను. అతడు బంధువులను వెంట తీసుకుని చిఖల్దాకు వచ్చి మహారాజుకు తన బాధ తెలియజేసెను. అప్పుడు మహారాజ్, మీ ఇంటిలో కులదేవతారాధన సక్రమంగా జరగటలేదు, అందువల్ల ఈ పీడ నీకు కలిగెను. ఇప్పటికైనను మీ వంశంలోని వారికి అందరికీ ఈ విషయం చెప్పి పూజ సరిగా జరుగునట్లు చేయుము. ఎవరు చేసిననో చేయకపోయినను నీవు మాత్రము కులదేవతారాధన తప్పక చేయుమని చెప్పి వానికి దత్తమంత్రము దేవీ మంత్రములు ఉపదేశించి గోరసచింత్ ఔషధం ఒసగిరి. అతడు ఇంటికి తిరిగి వచ్చి ఆ మంత్రములు జపించెను. క్రమముగా బాధ తగ్గెను. ఆ తర్వాత కూడా 1-2 సార్లు మహారాజును అతడు దర్శించి వచ్చెను. మండలేశ్వరములో మకాము. ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో మహామారి వ్యాపించుటచే అనేకులు మరణించుచుండిరి. అందుచేత చాతుర్మాసములు కాగానే మహారాజు చిఖల్దా వదిలి నర్మదా తీరమందు గల మండలేశ్వరమునకు మకాము చేసిరి. అక్కడ 4-5 నెలలుండిరి. కర్ణాటక దేశస్థుడైన ఒక ప్రభుత్వోద్యోగి తన పైనేదో నేరం ఆరోపించబడినందున భయపడి వేషం మార్చుకొని పారిపోయి చిఖల్దా వచ్చెను. మహారాజు ప్రశస్తి విని వారిని ఆశ్రయించెను. అతని పేరు అప్పా నిగిడీకర్. అతడు మండలేశ్వరంలో యోగాభ్యాసం చేయుచుండెను. మండలేశ్వరం ఇందూరు సంస్థానంలో ఒక జిల్లా కేంద్రం. అచ్చటి అధికారులు బ్రాహ్మణులు, ఆస్తిక్య బుద్ధి గలవారు. వారు నిత్య నియమముగా మహారాజు దర్శనమునకు వచ్చి భాగవతంలోని వేదస్థుతి యొక్క విశేషాంశములను తెలుసుకొనుచుండేవారు. జైలు అధికారి వామన్రావు కూడా అక్కడకు వచ్చుచుండేవారు. అచ్చటి ఈనాందారునకు మహారాజుపై ఆదరభావం ఉండేది. ఆయన ఇంటి నుండి మహారాజు కొరకై మజ్జిగ వచ్చేడిది. విశ్వేశ్వర మందిరం ముందున్న ధర్మశాలలో మహారాజు నివసించిరి. రాత్రివేళ పరుండుటకు క్రింద తలుపులు లేకపోవటచే తలుపులున్న పైగదిలోనికి మహారాజు పోయి పరుండెడివారు. ధర్మశాలలో రాత్రిపూట గణేష పురాణం చెప్పెడివారు. పురాణమైన తరువాత ఒక పీఠము పైన శాటీ పరుచుకుని 2వ శాటీ కప్పుకొని పరుండెడివారు. గోవ్యాధి నివారణ. వామన్రావు ఆవుకు ఒకరోజు ఏదో అకస్మాత్తుగా జబ్బు చేసెను. దానిని మహారాజు దగ్గరకు ఆ అర్ధరాత్రి పూట తీసుకుని వచ్చిరి. అంత కటిక చీకట్లో కూడా వామన్రావు పిలుపు వినిపించినంతనే మహారాజు బయటకు వచ్చి విషయమంతయు తెలుసుకుని అప్పటికప్పుడు ఎక్కడి నుండియో ఔషధం తెచ్చి ఉంచిరి. ఆ ఔషధం ఆవుకు ఇవ్వగానే దాని జబ్బు నెమ్మదించెను. ఆ ఆవును ఇంటికి తోలుకొని పోయిరి. పూర్ణ జ్ఞానము. ఇందూరువాసి అయిన సఖారాం శాస్త్రి టిల్లు అనునొక సుప్రసిద్ధ తర్క పండితుడు బ్రహ్మావర్తంలో మహారాజు నివసించుచుండగా ఒకసారి దర్శించుటకు వచ్చినని 17వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన మహారాజ్ అనిన ప్రత్యేకాభిమానం కలిగి ఉండెను. ఆయన మండలేశ్వరంలో మహారాజు నివసించియున్న సమయమున తరచుగా వచ్చి మహారాజు దగ్గర వేదస్థుతి, బ్రహ్మస్థుతి, ఉపనిషద్ భాష్యము మొదలగు విషయములను తెలుసుకొని పోవుచుండెను. మహారాజు ప్రసంగవశమున అప్పుడప్పుడు మీ వంటి పెద్ద పెద్ద పండితులకు నేనేమి చెప్పగలను అనుచుండెడివారు.
మరొకప్పుడు నాకు న్యాయశాస్త్రం అననే ఏమియో తెలియదు, అయినను సాహసించి తెలిసినంతవరకు చెప్పుచున్నాననిడివారు. నిరభిమానమైన ఏవం విధ ప్రవృత్తి యథార్థమగు పూర్ణ జ్ఞాని లక్షణమై ఉన్నది. నరసోబావాడి స్తోత్రం. మండలేశ్వరములో వ్యాధి పీడితులకు ఔషధములు, గ్రహపీడితులకు మంత్రయంత్రములిచ్చుచు మహారాజ్ బాధోపశమనం కలిగించెడివారు. ఇట్లుండగా ఒకనాడు నరసోబావాడి నుండి గుండు భట్ ఖోంబారే అను అర్చకుడొకడు వచ్చెను. ఆయన ప్రార్థనానుసారం కృష్ణవేణి పంచగంగా యతిస్థం అను వాడిని వర్ణించుచు స్తోత్రము రాసి ఆ బ్రాహ్మణును ఒసగిరి. 4 బ్రాహ్మణులు. మహారాజ్ మండలేశ్వరంలో నుండగా సావంతవాడి ప్రాంతమునకు చెందిన 4 బ్రాహ్మణులు వారిని చూడవచ్చిరి. వారిలో ఒకరైన శంకర్ భట్జీ సప్రే పూర్వాశ్రమమునందు మహారాజుకు గొప్ప భక్తుడై ఉండెను. ఆయన సావంతవాడి నివాసి, సదాచార సంపన్నుడు. ఆయన భిక్షావృత్తిలో నుండి పూర్తి కాలము స్మార్తాగ్నిని అర్చించిడివాడు. మహారాజు గ్రంథములెన్నియో ఆయన ద్వారానే ముద్రించబడిను. 2వ వాడైన సఖారాం పంత్ నిగుడీకర్ అనునతడు బడగామ గ్రామంలో న్యాయవాదిగా పనిచేయుచుండెను. 3వ వాడైన సీతారాం పంత్ నిగుడీకర్ సావంతవాడిలో సబ్జడ్జిగా నుండి ధర్మాత్ముడు, నిష్పక్షపాతి అని ప్రసిద్ధికెక్కెను. ఆయనకు మహారాజు దత్తమంత్రమును ఉపదేశించి ఉండిరి. ఆయనకు మహారాజుపై మిగుల శ్రద్ధాభక్తులుండెను. ఆయనకు ఒకసారి కామక్రోధములనిడి నరకద్వారములను మూసివేయమని మహారాజు చెప్పినట్లు దృష్టాంతం కాగానే ఉద్యోగం వదిలి సదాచరణములో ఉండసాగెను. అనాయాసమైన మరణం కావాలనని ఆయన భగవంతుని ప్రార్థించేవాడు. చివరికి అతడు కోరినట్లే ఆయనకు ఒకనాడు అకస్మాత్తుగా అనాయాస మరణం సంభవించెను. ఇక 4వ బ్రాహ్మణుడు కోల్గావ్లోని గణేశ పాతవళేకర్. అతనికి మహారాజుపై భక్తి ప్రపత్తులు అధికమగుటచే మహారాజును దర్శించవలయునన్న తహతహతో ఇంటిలో ఎవరితోడను చెప్పకయే ఉన్నవాడున్నట్లు బయలుదేరి వచ్చెను. కానీ అతని తండ్రి అతని కోసం తీవ్రంగా గాలించి పట్టుకొని ఇంటికి తీసుకొని పోయిను. ఇన్ని మార్లు గృహం నుండి తాను పారిపోయినను మాటిమాటికి తండ్రి పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చుచుండుట చూసి ఒకరోజు తండ్రితో, నేను మహారాజు దర్శనం చేసుకుని వచ్చేదనెను. కొడుకు మాట తండ్రి విశ్వసింపక గురుచరిత్ర గ్రంథం పట్టుకొని ఆ విధంగా చేయుదునని ప్రమాణం చేయమనెను. అతడట్లు చేయగానే కుమారుని పంపించెను. ఆ విధంగా అతడు మండలేశ్వరం వచ్చెను. ఆయనకు మహారాజు దగ్గర వేదస్థుతి, బ్రహ్మస్థుతి మననం చేయు పద్ధతిని నేర్చుకుని వానిని అభ్యసించుచుండెను. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మహారాజు అతనికి కొన్ని ఉపనిషత్తులు చెప్పి అనుగ్రహించిరి. తర్వాత కొన్నాళ్లకు భాష్య విచారములో నిమగ్నుడై ఒకరోజు మధ్యాహ్నం నిశ్వేశ్వర మందిరంలో కూర్చుని ఉండగా శ్రీ దత్త మహారాజ్ సన్యాసి రూపంతో అతనికి దర్శనమిచ్చెను. అప్పుడు ఆయన చిత్తం శాంతించెను. అతడు తల్లిదండ్రుల మాటకు బద్ధుడై ఇంటికి తిరిగిపోయిను. ఈ రీతిగా నరసోబావాడిలో 2 సార్లు, గరుడేశ్వరంలో ఒకసారి, మొత్తం 3 సార్లు ఆ తర్వాత ఆయనకు మహారాజ్ దర్శన భాగ్యం లభించెను. అతనిపై వాత్సల్యం కలిగి మహారాజ్ అతనికి యోగము కూడా నేర్పిరి. కానీ ఔషధోపచార విధులు స్వహస్తముతో వ్రాసి ఇచ్చి వానిని లోక ప్రయోజనార్థం ఉపయోగించమని చెప్పిరి. గురుస్వామి అను పేరుగల ఒక సన్యాసి మహారాజు శిష్యుడై మండలేశ్వరంలో కొన్ని దినములు నివాసముండెను. ఆ సమయమున ఒక యువకుడు తన ఇంటి వారితో పోట్లాడి ఇల్లు వీడి అచ్చటకు వచ్చి గురుస్వామిని ఆశ్రయించెను. ఆయన ఆ యువకుని ప్రార్థన మన్నించి అతనికి సన్యాసమిచ్చెను. ఆ శిష్యుడు గురువునంటి పెట్టుకుని గురువు వెంట నిత్యము తిరుగుచుండెను. ఒక సమయమున ఆ గురు శిష్యులు భిక్షకు పోయిన సమయంలో ఆ శిష్యుడు ఒక గృహస్థుని జపమాలను దొంగిలించెను. మహారాజుకు ఆ విషయం తెలిసి, అధికారం లేని వానికి సన్యాసం ఇచ్చినా ఇట్లే జరుగును, ఇట్లు చేయుట క్షమించరాని మహానేరం, ఇట్లు చేసిన వారిని కఠినంగా శిక్షించవలనని కోపించి పలికిరి. మహారాజు క్రోధవచనములు విన్నంతనే అక్కడి వారు గురుస్వామిని, శిష్యుని మందిరంలో ఉండనీయక వెళ్ళగొట్టిరి. సన్యాస ధర్మము. ఒక సమయంలో ఒకడు మహారాజుని ఇట్లు ప్రశ్నించెను, సన్యాసులు జననిని, జన్మభూమిని దర్శించుచుండవలెనని కొందరందరు, దాని అభిప్రాయమేమి? ఆ ప్రశ్న విని మహారాజు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి, సన్యాసులు ఏ బంధమునందు చిక్కరాదు, కానీ తల్లి కనిపించగానే వందనం చేయవలెను, అంతేకాని ప్రత్యేకించి కోరుకొని తల్లి దర్శనమునకు పోరాదు. సన్యాసులు తమ జన్మభూమికి పోయిన పూర్వాశ్రమ స్మృతులతో మనస్సు చెలించు అవకాశముండును గనుక పోరాదు. జ్వరములో భోజనం. మండలేశ్వరంలో ప్రతిదినము మహారాజుకు జ్వరం వచ్చుచుండేది. కానీ వారు విధిపూర్వకంగా నిత్యానుష్ఠానం జరుపుకొనుచునే ఉండేవారు. భక్తజనులు పాఠం వినుటకు వచ్చి కూర్చుండగానే వారికి చలి జ్వరం వచ్చుచుండేది. అప్పుడు వారు నవ్వుచూ, కొంచెం సేపు కూర్చుండి ఉండు, ఈ చలిని లోపల వదిలిపెట్టి ఇప్పుడే వచ్చదనని చెప్పి తాము పరుండెడి గదికి పోయేవారు.
ప్రాణాయామం మున్నగు యోగచర్యలతో చలిని అణుచుకుని వెంటనే తిరిగి వచ్చి పాఠం చెప్పడం మొదలుపెట్టేవారు. జ్వరం వారి శరీరంలోనే ఉండేది. అయినను అది పాఠమునికెప్పుడూ ఆటంకం కలుగజేయలేదు. భక్తమండలి పాఠం ఈరోజు ఉండనియండి, మీకు జ్వరంగా ఉన్నదని అనుచున్నప్పటికీ మహారాజ్ ఇదేమీనూ నాకు క్రొత్త కాదు, ప్రతి దినము నన్ను అంటిపెట్టుకుని ఉండేటిదే, ఉండనియండి, అనుభవించిన తర్వాత దాని తారిన అదే పోవునని పాఠం మొదలుపెట్టేవారు. అంతేగాని ఔషధం పుచ్చుకొనేవారు కాదు. ఒక సమయమున ఎవరో ఒకరు నా దగ్గర మాత్రలున్నవి, అవి తీసుకునుడని వినతి చేసెను. మహారాజు అతనితో ఆ మాత్రలు నా దగ్గర కూడా ఉన్నవి, ఇప్పుడు అర్ధమాత్ర ప్రశ్న ఉన్నది, ఉపదేశమైన తర్వాత త్రిమాత్ర ప్రమాణంగా దాని సంగ్రహము కూడా అగును. ఇప్పుడు అర్ధమాత్ర అవసరం ఉండుటచే మీ అందరి మాత్రల యొక్క ఉపయోగమేమీనూ లేదు. మహారాజు వాక్యములలోని గూఢార్థం కనుగొనుటకెవరికి శక్తి చాలదు. అర్ధమాత్ర అనగా భగవంతుడని వేదాంతార్థం. జ్వరముతోనున్నను మహారాజు భిక్షకు పోయిడువారు. అది చూచి సాతవళేకర్ మీకు జ్వరం వచ్చుచుండగా అన్నం ఎట్లు సహించునని ప్రశ్నించెను. అది విని మహారాజ్ అన్నగత ప్రాణులము కనుక మనము అన్నం తినవలెను, జ్వరమునకు అన్నమునకు సంబంధం లేదు అనిరి. కొన్నాళ్లకు సాతవళేకర్కు జ్వరం వచ్చెను. మహారాజా జ్వరమును బంధించెను గాని అతనికి అన్నద్వేషం పోలేదు. ఆ తర్వాత ఎప్పుడు జ్వరపడిననో మహారాజు మాటలు జ్ఞాపకం వచ్చుచుండట చేత జ్వరం వచ్చినను అతడు అన్నం తినుచుండెను. దేవుని ఆజ్ఞ. ఒకసారి స్త్రీ పునర్వివాహ విషయమై అంతటను వాదోపవాదములు జరుగుచుండెను. పునర్వివాహ ఖండన విషయమై ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఒకసారి లోకులు ప్రార్థించగా మహారాజు వ్రాసి ఇచ్చుటకై కూర్చుండిరి. శ్రీదత్త అని వ్రాయుటకు ప్రారంభించగానే కలము క్రింద పెట్టమని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. అందుచేత ఆ వ్రాసి ఇచ్చుట ఆగిపోయిను. ఆ తర్వాత ఒక సంవత్సరమునకు ఒక చోట మహారాజు కూర్చుండి ఉండగా తమ ప్రక్కన ఒక సిరాబుడ్డి, దాని వెంబడి ఒక కలం పుల్ల ఉండుటను చూచిరి. ఆ కలం పుల్ల తీసుకుని ఏదో వ్రాయవలెనని కాగితం తీసుకొనగా దానిపై శ్రీదత్త అను అక్షరములు కనిపించెను. వెంటనే దేవుని ఆజ్ఞ జ్ఞాపకం వచ్చి కలం క్రింద పెట్టిరి. అప్పుడు దత్తప్రభువు వేరే ఏమైనను నీవు వ్రాసుకొనవలయునన్న వ్రాసుకొనవద్దని నేను చెప్పలేదే, ఆ విషయంలో మాత్రం వలదంటిని అనెను. అప్పుడు దేవుని ఆజ్ఞ తీసుకొని వారు వ్రాయటం మొదలుపెట్టిరి. ఉజ్జయినికి బయలుదేరుట. గురుస్వామి శ్రీ నారాయణానంద సరస్వతి జ్వరపడిరి. అతని సేవ చేయుటకు నీవు పోవలేనని దత్తప్రభు ఆజ్ఞాపించినందున మహారాజ్ మండలేశ్వరం నుండి బయలుదేరిరి. ఫాల్గుణ మాసాంతరమునందు ఇందూరు చేరుకొనిరి. కనుచూపు మేరలో ఊరుండగానే వారి రాకను చూచి అచ్చటి బ్రాహ్మణ సమూహమంతయు స్వాగతమిచ్చుటకై ఎదురువచ్చిరి. అందరూ మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసి గ్రామంలోనికి దయచేయుడని ప్రార్థించిరి. నేను గ్రామంలో నివసించను, అట్లు చేసినా ఇబ్బంది కలుగునని వారనిరి. అప్పుడు ఆ బ్రాహ్మణులు మీకే ఇబ్బంది కలగకుండా చూచు భారం మాది, మీరు దయచేయుడని బ్రతిమిలాడిరి. ప్రేమపూర్వకమైన వారి ప్రార్థనకు లోబడి సరే 4 రోజులు మాత్రమే ఉండునని చెప్పి ప్రభుత్వోద్యానవన సమీపమున గల సబ్బారాయుని వాడలో మహారాజు మకాము చేసిరి. ఆ వాడలో వేదశాస్త్ర పాఠశాల ఒకటి ఉండెను. అప్పాని గడికర్ అను వానిని తమ గురుస్వామి శుశ్రూషకై మహారాజు ముందుగా ఉజ్జయిని పంపియుండిరి. అచ్చట 4 రోజులున్న తరువాత ఇక ఉండుటకు వీలు లేదని మహారాజు బయలుదేరుటకు సిద్ధమైరి. కానీ భక్తమండలి వారిని వదిలిపెట్టుటకు మనస్సు ఇచ్చగించగా మరికొన్ని రోజులు తమ ఉపదేశామృతముచే ధన్యులను కావించవలసిందని ప్రార్థించుటచే మహారాజచ్చట 18 రోజులుండిరి. లోకుల కోరిక ప్రకారం వరుసగా వారు గాయత్రి భాష్యం చెప్పిరి. భిక్షా సమయం విడిచి అన్ని వేళలయందు ఉపన్యాసములు జరుగుచున్నప్పటికీ ఆ భాష్యం చెప్పుట పూర్తి కాలేదు. కొమ్ములు తిరిగిన విద్వాంసులు సహితం మహారాజు చెప్పిన ఉపన్యాసములు వినుటకు ఆసక్తితో వచ్చుచుండిరి. మహారాజు యొక్క అగాధ జ్ఞానం చూచి వారందరూ ఆశ్చర్యచకితులగుచుండిరి. ఇంకనూ వినవలైనని కుతూహలపడుచుండిరి. కానీ శ్రీ గురుస్వామి తీవ్ర జ్వరముచే బాధపడుచున్నారనియు వాసుదేవానంద్ రానిదే తమ జ్వరం తగ్గదని వారు అనుకొంచున్నారనియు ఉజ్జయిని నుండి లేఖ వచ్చుటచే మహారాజు వెంటనే ఇందూరు నుండి బయలుదేరి ఉజ్జయిని చేరుకొనిరి. తప్పిపోయిన ఆవు. ఇందూరులో మహారాజు నివసించుచున్నప్పుడు ఒకడు వచ్చి నా ఆవు తప్పిపోయింది, అది ఎప్పుడు దొరుకునని మహారాజును ప్రశ్నించెను. ఆ ప్రశ్న వినగానే మహారాజు నేను జ్యోతిష్కుడును గాను అని జవాబిచ్చిరి. అయినను అతడు వదిలిపెట్టక ప్రార్థించుటచే నీ ఆవు నీ కష్టంలోనే ఉండగా తప్పిపోయిందంటువేమి అని ప్రశ్నించిరి. అది విని వాడు తెల్లబోయి పరుగున ఇంటికి వచ్చి చూడగా ఆవు తన కష్టంలో తిరుగుచూ కనిపించెను. ఆ విచిత్రం చూచి అతడు ఆశ్చర్యపడెను. మూర్తి పూజ విశిష్టత. ఒకసారి ఒక గృహస్థు మహారాజును చూచి మీరే దైవస్వరూపులు, మీరీ దైవ పూజ ఎందుకు చేయుచున్నారు అని ప్రశ్నించెను. అప్పుడు మహారాజు ఏ మూర్తి పూజ చేత నేను ఈ స్థితికి వచ్చితనో ఆ మూర్తిని నేనెట్లు విడవగలను? అయినను ఎవడైనను శ్రద్ధాసక్తులతో పూజ చేయువాడు దొరికినచో వానికి ఈ మూర్తిని ఇవ్వగలను అని చెప్పిరి.
మహత్పురా చేరుట. మహారాజ్ ఉజ్జయినికి చేరిన తర్వాత శ్రీ గురుస్వామికి భక్తి ప్రపత్తులతో సేవలు చేయుచుండిరి. ఔషధోపచారములు చేసి ఆరోగ్యము చేకూర్చిరి. అచ్చటి భక్తమండలి ప్రార్థించగా శ్రీమద్ భాగవతం పురాణం చెప్పుట మొదలుపెట్టిరి. ఆ పురాణం వినుటకు జనులు అనేకులు తండోపతండాలుగా వచ్చుచుండిరి. శ్రీ గురుస్వామికి అది చూచి ఈర్ష్య కలిగిను. ఆ విషయం తెలుసుకుని శ్రీ గురుస్వామి మనస్సును బాధ పెట్టరాదని మహారాజు తటస్థులై ఉండిరి. శ్రీ గురుస్వామికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరినంతనే ఇక అచ్చట తన అవసరం లేదని భావించి శ్రీ గురుస్వామి అనుజ్ఞ పొంది మహారాజు బయలుదేరి వైశాఖ మాసంలో మహత్పురా చేరిరి. ఓం నమో శ్రీ గురుదేవ దత్త. శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 23వ అధ్యాయం. 11వ చాతుర్మాస దీక్ష. మహత్పుర. శక సంవత్సరం 1823. దత్త మహాత్య రచన. మహారాజు ఉజ్జయిని నుండి మహత్పురా చేరుకొని అచ్చటి జనులు బలవంతం చేయుటచే అచ్చటి చాతుర్మాసం జరుపుటకు నిశ్చయించిరి. అచ్చటి వారు 6 నెలలుండిరి. అచ్చటి భక్తులు కోరుటచే దత్తపురాణాంతర్గత సర్వకథలను సంగ్రహం చేసి దత్త మహాత్యం అనే పేరుగా ఒక ప్రాకృత గ్రంథమును ఓవి పద్ధతిగా రసోచితముగా విరచించిరి. త్రిశతి గురు చరిత్ర అను 300 శ్లోకములు గల ఒక సంస్కృత కావ్యమును కూడా అచ్చట వారు రచించిరి. ఆ గ్రంథ విషయమున ఒక లేఖలో మహారాజు ఈ విధంగా చెప్పిరి. శ్రీ దత్త మహాత్యం సవిస్తరముగా ఉండునట్లు రచింపుడని కొంతమంది ప్రార్థించిరి. అందుచే ఓవి బద్ధముగా తృతీయాష్టకము నుండి 6వ అధ్యాయం వరకు వ్రాయుట పూర్తి అయినది. అదే పద్ధతిగా 108 వ్రాయవలసి ఉన్నది. రేపు 7వ అధ్యాయం పూర్తి అగును. అన్నయూ కలిసి సుమారు 5,000 గ్రంథమగును. అంతటితో ఆ గ్రంథ రచన ముగింతును. నారాయణ. సటీక గురుచరిత్ర ముద్రణము పూర్తి కాగానే సావంతవాడి నుండి సప్రే ఆ గ్రంథము మహారాజుకు పంపించుచు దీనిలో చాలా తప్పులు దొర్లినవి ఏమి చేయవలెనని అడిగిను. అందుకు జవాబుగా మహారాజు ఇట్లు ఒక లేఖ వ్రాసిరి. శ్రీ మహత్పుర ముద్రించిన పుస్తకములో తప్పులుండిన ఉండునుగాక. గచ్చతః స్థలవం క్వాపి అను న్యాయం అందరికీ వర్తించును. శుద్ధపత్రము తయారు చేసినచో సరిపోవును. నారాయణ. విశ్వనాథరావు తాటికే. గ్వాలియర్ సంస్థానంలో గుణభావుని అను ప్రదేశం కలదు. అది ఒక సైనిక స్థావరం. అచ్చట విశ్వనాథరావు తాటికే అను మిలిటరీ డాక్టర్ కలడు. ఆ సుప్రసిద్ధ సివిల్ సర్జన్ మహారాజు భక్తుడు. అతని కాలిపై వ్రణం లేచి కాలు కుళ్ళిపోవుచుండిను. ఎందరో డాక్టర్లు వచ్చి చూచిరి. ఎన్నియో మందులు వాడిరి. కానీ గుణం కనిపించలేదు. తుదకు ఆ కాలు తీసివేయవలేనని డాక్టర్లు నిర్ణయించిరి. అప్పుడు విశ్వనాథరావు తాటికే మహారాజు శరణజొచ్చెను. మీరు డాక్టర్లు, మీరే అందరికీ మందులు ఇచ్చుచున్నప్పుడు మీకెవరు మందులు ఇచ్చెదరు అని పరాచకమాడి అతనికి ఒక మంత్రం రాసిచ్చి శ్రద్ధగా దానిని జపించమని మహారాజు చెప్పిరి. ఆ పుండుపై ప్రతిదినము పిండి ఉడికించి కట్టుచుండుమని చెప్పి లోనికి పుచ్చుకొనుటకు ఏదో ఔషధం ఇచ్చిరి. మహారాజు చెప్పినట్లు తాటికే చేయుచుండగా కాలు క్రమక్రమమున పూర్వస్థితికి వచ్చెను. పుండి మానిపోయెను. ఆ విచిత్రం చూచి డాక్టర్లందరూ ఆశ్చర్యపోయిరి. ఆ విషయం తెలియగానే జనులందరూ ఒక్క పెట్టున మహారాజు దర్శనమునకై ఎగబడుట ప్రారంభించిరి. మొదట విశ్వనాథరావు తాటికే పరమనాస్తికుడుగా ఉండెను. మహారాజు దర్శనంతో ఆయన నాస్తికత్వమంతయు సూర్యుని ముందు చీకటి వలె పటాపంచలయ్యెను. సంధ్యావందనము మొదలు బ్రహ్మకర్మ పర్యంతము ఆ డాక్టరు మహారాజు యొద్దనే నేర్చుకొనెను. సదాచార ప్రవర్తకుడై మహారాజు ఎడ నిశ్చల భక్తి గలవాడయ్యెను. ఆయన మహారాజు రచించిన దత్తమహాత్యమును గ్రంథమును స్వంత ఖర్చుతో ముద్రించి ప్రచారమునకు తెచ్చెను. పాముకాటు. మహారాజ్ మహత్పురాలో నుండగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం వచ్చెను. ఆ సమయమున మహారాజు క్షిప్రా నదిలో స్నానం చేసిరి. స్నానానంతరం మహత్పురా నుండి బయలుదేరవలని అనుకునిరి. అంతకుముందే వారికి బ్రహ్మావర్తం పోవలసిందిగా దత్తప్రభువు ఆజ్ఞాపించి ఉండెను. ఆనాటి రాత్రి మహారాజును ఒక మహాభయంకరమైన విషసర్పం కరిచెను. ఏమి చేయవలెనో తోచక ఎల్లరునూ దుఃఖించుచుండిరి. పాము కాటుకు మందేమున్నది? పాము కరవగనే మహారాజు సమాధినిష్ఠులైరి. 3-4 గంటల తర్వాత వారు సమాధి నుండి లేచిరి. కానీ విష తీవ్రత తగ్గలేదు. విషము తలకెక్కుచుండెను. మరలా వారు సమాధినిష్ఠులైరి. ఆ విధంగా వారు 2-3 రోజుల పాటు అప్పుడప్పుడు సమాధిలోనికి పోవుచుండిరి. ఇంకను విష తీవ్రత తగ్గిపోకుండుటకు కారణమేమి అని విచారించగా పాము కరిచిన చోట దాని కోర విరిగి ఉండుటయేనని వారికి తెలియవచ్చెను.
ఆ విరిగిన కూర తీసివేయగానే తల బరువెక్కుట తగ్గిపోయిను. మహత్పుర విడుచు పర్యంతం ఆయన ఒక బాధ తగ్గలేదు. ఆ తర్వాత 10 రోజులకు వారు మహత్పురము వదలగానే విషబాధ కూడా పూర్తిగా తగ్గిపోయిను. కాలు మామూలు స్థితికి వచ్చెను. కార్తీక బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణమై ఉండెను. సూర్యగ్రహణం రాబోవుచున్న సమయంలో వారు మహత్పురము విడిచి ఆలోటాయను గ్రామము చేరిరి. అచ్చట నెలకొని ఉన్న అనాది కల్పేశ్వరుని స్తోత్రం చేసి ఆ గ్రామంలో కొన్ని రోజులు నివసించిరి. సఖారాం కానడేకర్. ఆలోటా గ్రామంలో సఖారాం కానడేకర్ అను పేరు గల పిల్లవాడొకడు ఉండెను. వాని తండ్రి చనిపోగా తమ్ముడు చెల్లెలి యొక్క పోషణ బాధ్యత అతనిపై పడిను. చిన్నవాడైనను బ్రతుకు తెరువు కొరకతడు హరికథలను చెప్పుచుండెను. అచిరకాలంలోనే మంచి కథకుడను కీర్తి సంపాదించెను. అది చూచి ఓర్చుకొనలేక కొందరు నీళ్లల్లో సింధూరం కలిపి ఆ నీళ్లను అతని చేతి త్రాగించిరి. అది త్రాగగానే అతని గొంతు పాడయ్యెను. కీర్తనలు పాడలేకపోయెను. రాబడి పడిపోవుటచే కుటుంబ పోషణ అతనికి భారమయ్యెను. దారిద్ర బాధ పడలేక అతడు ఆత్మహత్య చేసుకొనవలేనని నిశ్చయించుకొనెను. అంతలో మహారాజు గురించి అతనికి ఎవరో చెప్పగా అతడు మహత్పురాకు పోయెను. మహారాజును దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తన దురవస్థనంతయు వివరించి తరుణోపాయం చెప్పుడని అర్థించెను. నా దగ్గర 4 నెలలున్నచో నీ కోరిక నెరవేరగలదని మహారాజు అతనితో అనెను. ఆ మాటలు విని అతడు, నేనింటిలో లేకపోయినా ఇల్లు గడుచుట కష్టమగును, అంతకాలం ఇల్లు వదిలి ఉండుటకు వీలు కాదు అనెను. అతని పరిస్థితి గమనించి మహారాజు సదయులై, సరే అట్లయినచో నీవు పొమ్ము, నేనే మీ ఊరు వచ్చెదను, అప్పుడు నన్ను కలిసిన నీ కోరిక నెరవేరగలదని పలికిరి. కానడేకర్ వెడలిపోయిను. అటు పిమ్మట కొన్నాళ్లకు పైన చెప్పిన విధంగా సూర్యగ్రహణ సమయంలో మహారాజ్ ఆలోటకు పోయిరి. అక్కడ కానడేకర్ మహారాజు రాకకై 1000 కండ్లతో నిరీక్షించుచుండెను. మహారాజు అక్కడికి వచ్చిన వెంటనే పోయి వారిని దర్శించెను. వనస్పతి మూలికా రసం మహారాజు అతని కొసగి త్రాగుమని చెప్పిరి. ఆ రసముతోనే వాని నాలుకపై ఒక మంత్రం రాసి ఒక మంత్రమును ఉపదేశించి గ్రహణకాల పర్యంతము ఆ మంత్రమును జపించుచుండుమని చెప్పిరి. మహారాజా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు గ్రహణ స్పర్శకాలము నుండి మోక్షకాల పర్యంతము క్షిప్రానది జలములో రొమ్ముల వరకు నిలబడి ఏకనిష్టగా మంత్రమును జపించెను. తత్ఫలితముగా అతని గాత్రము పూర్వము కన్నను మిన్నగా మృదు మధుర సుస్వరభరితమయ్యెను. నీ పని పూర్తి అయినది, నీవిక పోవచ్చునని మహారాజు పలుకగా వారికి నమస్కరించి సంతోషస్వాంతుడై అతడింటికి పోయెను. తర్వాత అతడు మరలా హరికథలు చెప్పుట మొదలుపెట్టెను. ఆ కథలు అపూర్వంగా ఉండి జనులందరినీ ఆకర్షించెను. అతని కథలకు గిరాకీ పెరిగెను. ఆ గిరాకీతో పాటు అతని రాబడి కూడా పెరిగెను. అచిరకాలంలో అతడు కీర్తనాచార్య అను బిరుదము పొంది సుప్రసిద్ధ కథకుడై రాణకెక్కెను. ఖేచరీ ముద్ర నాలుక నరము కోయుట. ఆలోటా నుండి మహారాజు బయలుదేరి మార్గశీర్షమందు సారంగపురము చేరుకొనిరి. ఖేచరీ ముద్రను అభ్యసించు నిమిత్తం నాలుక క్రింది నరము తెగకోయించుకొనుటకై గాండాబువాను గుణభావనిలోనున్న డాక్టరు విశ్వనాథరావు తాటికే దగ్గరకు మహారాజంత క్రితమే పంపించియుండిరి. ఆయన నాలుక క్రింది నరం కోయుట గాయం మానుట జరిగిను. తర్వాత అప్పా నిగడీకర్, వెంకట్రావు స్టేషన్ మాస్టర్ అను వారిరువురును ఖేచరీ విద్యను అభ్యసించు నిమిత్తం నాలుక క్రింది నరము తెగగోయించుకొనవలైనని డాక్టర్ తాటికే దగ్గరకు వచ్చిరి. నాలుక క్రింది నరం తెగగోయుటయనున్నది చాలా సున్నితమైన పని. పొరబాటున 2వ నరమునకు దెబ్బ తగిలినా ప్రాణం పోవు ప్రమాదం ఉన్నది. అప్పా నిగడీకర్, వెంకట్రావులకు ఖేచరీ యోగం పొందడే అదృష్టం లేదు. నాలుక క్రింది నరం కోయిచుండగా వారిరువురుకు ప్రమాదవశమున 2వ నరం తెగిను. రక్తస్రావం అధికమయ్యెను. రక్తము ఆపవలైనని డాక్టర్లు ఎంత ప్రయత్నించినను సాధ్యం కాలేదు. వారందరూ భయపడి మహారాజుకు టెలిగ్రామ్ ద్వారా విషయమంతయూ నెరుకుపరిచిరి. గుణభావని నుండి సారంగపురము 40 క్రోసుల దూరంలోనున్నది. టెలిగ్రామ్ చూడగానే మహారాజు బయలుదేరి మరునాటికి గుణభావని వచ్చిరి. ఆ ఇరువురి దుస్థితి చూచి వెంటనే ఒక మూలిక నూరి వారి నాలుకలపై రాచిరి. తక్షణమే రక్తస్రావం ఆగిపోయిను. ఇరువురును స్మృతిలోనికి వచ్చిరి. మహారాజు అద్భుత సామర్థ్యమును చూచి డాక్టర్లు మహాశ్చర్యం చెందిరి. వెంకట్రావు యొక్క నాలుక క్రింద మాంసపు ముద్ద పెరుగుచుండెను. అప్పా నరము సరిగా తెగలేదు. అందువల్ల వారికి ఆ తర్వాత ఖేచరీ ముద్రను అభ్యసించుటకు వీలు పడలేదు. ఇప్పుడు మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీరు నా వెంట రావలదు. మీ ఆరోగ్యమునకు గాలి ఎక్కడ అనుకూలించునో అక్కడకు మీరు పోండని మహారాజు చెప్పిరి. వారి ఆజ్ఞను ఉల్లంఘించి వెంకట్రావు, నిగడీకర్లు మహారాజును వెంబడించి బ్రహ్మావర్తం పోయిరి. గాండాబువా బడోదాలో నుండి యోగాభ్యాసం మొదలుపెట్టెను. అక్కడ నుండి మహారాజు వెడలి నేత్రావతి తీరమున గల బేలసాయను గ్రామం చేరి కొన్ని దినములు అచ్చట నివసించిరి.
అచ్చట తమ భక్తుడైన గోవిందరావు పండిట్ అను పేరు గల గృహస్థుకు మహారాజ్ యోగాభ్యాసం నేర్పిరి. సావంతవాడికి లేఖ. మహారాజు సారంగపురంలో నుండగా సావంతవాడి ప్రజలు మా వైపుకు ఎప్పుడు వచ్చేదరని ఆయనను అడిగిరి. అప్పుడు మహారాజు వారికి ఒక లేఖని ఇట్లు రాసెను. 30 నారాయణ. ఈ దేహము ఆ దిశకు వచ్చుటకు ఇచ్చపడుటలేదు. క్షణభంగురము నస్వరమునైన దేహాపేక్ష యశస్సు శాశ్వతమా. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర. నాస్తి ఏషాం యశఃకాయే జరామరణం భయం. అయినను యశఃకాయముతో మీ శంకలు తొలగుట సమాధాన పడుట ఎట్లు కలుగునని మీరనుకొనవచ్చును. ప్రాకృతులు లోకులకు భక్తి జ్ఞాన రసభరితమైన సుప్రసిద్ధ దత్తమహాత్యం ఉండనే ఉన్నది కదా. అదియునుగాక ముద్రచితమైన అనేక సంస్కృత ప్రాకృత గ్రంథములున్నవి. వానితో మీ అనుమానములు తొలగిపోగలవు. నారాయణ. బ్రాహ్మణ వైర నివారణ. బేలసా నుండి బయలుదేరి మహారాజ్ జాళవన్ అను గ్రామము చేరుకొండ్రి. అచ్చట ఒక దేవాలయంలో వారు 4 నెలలుండిరి. అచ్చటనున్న వయోవృద్ధ బ్రాహ్మణ సంఘమునకు అరుణము పాఠం చెప్పుకోనవలైనను కోరికయుండెను. కానీ చెప్పుకొనుటకు యోగ్యమైన వ్యక్తి వారికి దొరకలేదు. ఈశ్వర కృపచే మహారాజు అచ్చటకు రాగానే వారందరూ ఆనందించి మహారాజు దగ్గర అరుణపాఠము ఉపనిషత్తులు చెప్పుకొనుచుండిరి. వాని అర్థం కూడా నేర్చుకొనిరి. సాక్షాత్తు దత్తప్రభువే మహారాజు రూపంలో వచ్చి తమ చిరకాల వాంఛ నెరవేర్చిరని వారలకు అనిపించెను. ఆ గ్రామములో ఏదో కారణం చేత గ్రామస్తులు పరస్పరం కలహించి 2 పక్షములుగా విడిపోయి ఉండిరి. అది మహారాజు గమనించి వైరభావం విడిచి మీరందరూ కలిసిమెలిసి ఒక్కటిగా ఉన్నచో నేనిచ్చట ఉండేదనని చెప్పిరి. మహారాజు యొక్క దృఢమైన ఇచ్ఛను గమనించి అట్లొనరించుటకెల్లరూ అంగీకరించిరి. ఆ గ్రామములో మహారాజు శిష్యుడైన బాలాజోషి అనువాడొకడు ఉండెను. అతడు దత్త జయంతి అయిన మరునాడు పారణ చేయుటకై ఇరుపక్షముల వారిని భోజనమునకు ఆహ్వానించెను. మహారాజు ఆజ్ఞానుసారము అప్పుడు ఇరుపక్షముల వారు ఏక పంక్తిలో కూర్చుండి భోజనం చేసిరి. అంతటితో వారి వైమనస్యం సమసిపోయెను. జాళవన్ గ్రామస్తులు చాలామంది మహారాజు దగ్గర ఉపదేశములు పొంది దత్తోపాసన చేయుచుండిరి. అచ్చటి వారు గురుద్వాదశి దత్త జయంతి పర్వదినములలో దత్తపాదుకులను అర్చించి ఉత్సవములు చేయుచుండిరి. జాళవన్ నుండి మహారాజ్ బ్రహ్మావర్తం పోవుటకు సిద్ధపడిరి. అప్పా నిగిడీకర్ వెంకట్రావులకు ఆజ్ఞ లేకున్నను వారు మహారాజు వెంబడి పోయిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయం సంపూర్ణం.